హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆదిత్య. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ కష్టాలకి చెక్ పెట్టడానికి E20 పెట్రోల్ నుండి E85 పెట్రోల్ మార్చడానికి గవర్నమెంట్ ముందడుగు వేస్తుంది. దాన్ని ఇటీవల వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి యూనియన్ మినిస్టర్ అయిన హర్దీప్ సింగ్ పూరి E85 ఫ్యూయల్ని న్యూఢిల్లీలో ఇండియన్ ఆయిల్ రీటైల్ అవుట్లెట్లో లాంచ్ చేశారు. దీనిలో 80-85% ఇథనాల్, కేవలం 14-19% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ప్రజెంట్ ఇండియాలో పెట్రోల్ బంకుల్లో మనకి అవైలబుల్గా ఉన్నది E20 పెట్రోల్ మాత్రమే. యాక్చువల్లీ ఇది April 1, 2026 నుండి దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని ఆదేశించారు. E20 పెట్రోల్లో 20% ఇథనాల్ ఉండగా 80% పెట్రోల్ ఉంటుంది. అసలు ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ అనేది మొక్కల నుండి, ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు యొక్క రా మెటీరియల్స్ని ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా తయారు చేసే ఒక రకమైన బయో ఆల్కహాల్. అయితే ఇథనాల్ పెట్రోల్ని నేషనల్ వైడ్గా ఇంట్రడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి, ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ 61% తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందని గవర్నమెంట్ థింక్ చేసింది. అందుకే E20 నుండి E85 పెట్రోల్కి మార్చడానికి, అలాగే 2026 డిసెంబర్ వరకు 500 స్టేషన్స్తో ఎక్స్పాండ్ చేయడానికి ముందడుగేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. బట్ ఇది నిజంగానే ప్రజెంట్ ఉన్న వెహికల్స్కి హెల్ప్ అవుతుందా? దీని లాభాలు, నష్టాలు ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. E85 పెట్రోల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఫస్ట్, మ్యాసివ్ ఆక్టేన్ బూస్ట్, అంటే అద్భుతమైన ఇంజన్ పవర్. సాధారణ పెట్రోల్ యొక్క ఆక్టేన్ రేటింగ్ 87 నుండి 95 వరకు ఉంటుంది. కానీ E85 ఆక్టేన్ రేటింగ్ ఏకంగా 100 నుండి 105 వరకు ఉంటుంది. ఆక్టేన్ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఇంజన్ అంత ఎక్కువ ప్రెషర్ని తట్టుకోగలదు. అందుకే రేసింగ్ కార్, టర్బోచార్జ్ కార్ల కన్జ్యూమర్స్కి అడ్వాన్స్ ఇగ్నిషన్ టైమింగ్, ఇంకా ఎక్కువ హార్స్ పవర్ సాధించడానికి E85 ఇంధనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. నెక్స్ట్ ఏంటంటే హై కూలింగ్ ఎఫెక్ట్. ఇంజన్ను చల్లబరుస్తుంది. ఇథనాల్ ఇంజన్ సిలిండర్లోకి వెళ్ళినప్పుడు తొందరగా ఎవాపరేట్ అవుతుంది. అందువల్ల ఇంజన్లోని టెంపరేచర్ ఫాస్ట్గా తగ్గుతుంది. ఇంకా కూల్ ఎయిర్ డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఇంజన్ ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. ఆ తర్వాత ఎకో ఫ్రెండ్లీ. సాధారణ పెట్రోల్తో పోలిస్తే E85 కాలినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, ఇతర హానికరమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా తక్కువగా విడుదలవుతాయి. సరే, ఇప్పటి వరకు బాగానే ఉంది. అన్ని సమస్యల్ని దూరం చేయడానికి E85ని లాంచ్ చేస్తున్నారు, కరెక్టే. కానీ దాని వెనక ఇంకా ఎన్ని నష్టాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి కదా మరి. అయితే అవి ఏంటంటే, ఫస్ట్, లో ఫ్యూయల్ ఎకానమీ. E85లో ఉన్న అతిపెద్ద లోపం ఇదే. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో ఎనర్జీ డెన్సిటీ దాదాపు 30% తక్కువగా ఉంటుంది. అంటే సాధారణ పెట్రోల్ ఇచ్చేంత శక్తిని ఇథనాల్ ఇవ్వడానికి ఇంజన్ 30% నుండి 35% ఎక్కువ E85 ఇంధనాన్ని వాడుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మీ వాహనం మైలేజ్ 30% వరకు పడిపోతుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇండియాలో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ వాడేది కమ్యూటర్ బైక్స్. అవి ఎక్కువ మైలేజ్ ఇస్తాయని అందరూ ఆలోచిస్తారు. బట్ ప్రజెంట్ ఉన్న E20 లేదా రెగ్యులర్ పెట్రోల్ 115 రూపీస్ 73 పైసా పర్ లీటర్ హైదరాబాద్లో ఉంది. అదే ఢిల్లీలో అయితే 102 రూపీస్ 12 పైసా పర్ లీటర్ ఉంది. అయితే E85ని 82 రూపీస్ పర్ లీటర్తో ఢిల్లీలో లాంచ్ చేశారు. బట్ మనకి 30% మైలేజ్ తగ్గడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్కి ఎటువంటి ఉపయోగం ఉండదు. E20 అనేది సామాన్య ప్రజల రోజువారీ వాహనాల కోసం ఉద్దేశించినది. కానీ E85 అనేది రేసింగ్ మరియు ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం ఉద్దేశించిన హై పెర్ఫార్మెన్స్ ఇంధనం. ఇవి మాత్రమే కాకుండా ఇథనాల్ హైలీ హైడ్రోస్కోపిక్ అవ్వడం వల్ల గాలిలోని తేమను ఆకర్షించడం వల్ల కొరోసివ్ నేచర్, అంటే తుప్పుపట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కార్లో కానీ బైక్లో కానీ E85 పెట్రోల్ని వాడకుండా ట్యాంక్లో నెలల తరబడి అలాగే ఉంచేస్తే అది నీటిని పీల్చుకొని పెట్రోల్ నుండి విడిపోతుంది. ఇది సాధారణ వాహనాల స్టీల్ ఇంధన పైపులను, అల్యూమినియం పార్ట్స్ని, రబ్బర్ సీల్స్ని త్వరగా తుప్పు పట్టించి పాడు చేస్తుంది. సో ఫైనల్లీ ఏంటంటే, మీ వెహికల్స్లో E85 పెట్రోల్ యూజ్ చేయొచ్చా అంటే, మీ వాహనం వెనుక భాగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే
లేదా ఫ్యూయల్ ట్యాంక్ పైన ఉండే గ్యాస్ క్యాప్ పసుపు రంగులో ఉంటేనే అందులో E85 పోయాలి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ఉండే కంప్యూటర్ ECU ట్యాంక్లో ఇథనాల్ ఎంత శాతం ఉందో గుర్తించి దానికి తగ్గట్టుగా ఫ్యూయల్ ఇంజెక్షన్ను ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ సాధారణ కారులో E85 పోస్తే ఇంజన్ లైట్ వెలగడమే కాకుండా ఇంజన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం.